నూరేండ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే ఓయా కోట్లిస్తది కోడిని కోసిస్తే మేళ్ళిస్తది మేకలు బలిస్తే ఓకే సార్ చాందు చెప్పండి సార్ చాందు సార్ మాట్లాడండి సార్. హలో మన అబ్బాయి సరేం ప్రాబ్లం ఉండదులేండి. ఏ ఇబ్బంది ఏమి ఉండదు ఏమో మన పిల్లడు 9th 10th అయిపోయింది. ఓకే సరే సార్ ఉంటా సార్ చెప్తాను ఎట్లా సరే. ఏం పేరమ్మా? ఇర్ఫాన్ సార్. ఇర్ఫాన్ ముస్లిమ్సా? ఓకే లేదు తమ్ముడు నేను ఇంతకుముందు వచ్చేసి ఇతను వచ్చేసి కోతుల మీద కుక్కల మీద దానికి ప్రయోగాలు చేస్తాడు అనమాట. ఏంటి సార్ అది? ఇంతకుముందు వచ్చేసి ఇతను వచ్చేసి కోతుల మీద కుక్కల మీద దానికి ప్రయోగాలు చేస్తాడు అనమాట. అమ్మ బాబాయ్ గురించి మంచి మీద చేసేకి ఇదిగా ఉన్నాడు అనమాట. అట్లా నేను చిన్న ఆయుర్వేద మందు కనిపెట్టింది తమ్ముడు. నీకు పెద్ద అయినాక ఎయిడ్స్ కానీ కరోనా కానీ అక్కడ ఏం రాదనమాట. ఇప్పుడు 9th క్లాస్ 10th అయిపోతుంది. ఓకే పెద్ద అయిన తర్వాత నీకేమి రాకుండా ఉండడానికి నేను చిన్న మందు కనిపెట్టినా. నీకని కాదు మొత్తం యూత్ అందరికీ. అది మామూలుగా కోతులకి కుక్కలకి బొద్దింకల మీద చేస్తాండి. బొద్దింక రక్తం ఎట్లా కలర్ ఉంటుంది, తెల్లగా ఉంటుంది బొద్దింక కలర్. ఓకే అట్లా దాని మీద చేస్తుంటే దానికి నొప్పి ఉందా లేదని దానికి అర్థం కాదు కదా. అదే మనిషి ఉందనుకో తెలిసిపోతుంది. ఆ విషయం మీద చిన్న ప్రయోగం చేసాను ఫిక్స్ అయింది తమ్ముడు. అదో చాంతు చెప్పి 3 days అయింది. ఎవరిని చెప్పు చాంతు చెప్పు అని. అబ్బాయి ఇది చికెన్ చాలా రోజులు అయినా ఈరోజు దొరికినాడు అనమాట మనకి. ఓకే మన అబ్బాయి ఏ ఇబ్బంది ఏం లేదు, ప్రయోగాలు చేసుకోవచ్చు మనమే చారంగా. ప్రయోగాలు చేసుకోవచ్చు మనమే చారంగా. ఇప్పుడు రేపు స్కూల్ లేదు తమ్ముడు? రేపు లేదు. మొన్నడు వాళ్ళ అది 3 days పనిచేస్తుంది మంది. ఇలాంటి వరగడ్డ సమాధానాలు చెప్పారు నాకు చిరాకు వచ్చేస్తా సార్. అంటే మళ్ళీ ఫుడ్ గిడ్డు తినొచ్చు కదా? తినొచ్చు. చికెన్ మటన్ అయ్యో బతుకుంటే అన్ని తినొచ్చు. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. ఏమన్నా అట్లేం పెళ్ళి పెడాగలేదు. అట్లయితే ఇబ్బంది లేదు. మన పెళ్ళి కాలేదు మన పిల్లడే కానీ. ఇప్పుడు పెళ్ళి అది ప్రయోగం చేసానుకో ఒక రివర్స్ అయి చచ్చిపోయాను అనుకో. బ్రాహ్మణగణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. ఇంట్లో పిల్లలు అదంతా సమస్య అయిపోతుంది. వద్దు మనకి అవన్నీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు డోస్ ఇస్తాము. చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు కదా? చికెన్ మటన్ తినొచ్చు కానీ చేప మాత్రం తినకూడదు. చేప తింటావు నువ్వు బాగా? ఫ్యూచర్ లో నీకే మేలు రా. ఎయిడ్స్ రాదు తమ్ముడు, ఎయిడ్స్ రాదు నీకు, కరోనా రాదు, సంథింగ్ కొత్త ఉన్న వ్యాధులు వస్తున్నాయి కదా, అవి ఏంటి రావు అనమాట నీకు. కరోనా వాళ్ళ అమ్మ మొగుడు వాళ్ళ నాన్న మొగుడు అన్ని మొగులు వస్తాయి రాంటాను, కొత్త వస్తాయి కదా తమ్ముడు. అది తీసురమ్మా. నా దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాడు, ట్రైన్ తీసుకుంటాడు. ఇదే తమ్ముడు చెప్పింది ఇది. దిస్ ఇస్ కాన్ఫరెన్స్ వ్యాక్సిన్ ఎన్ని రోజులు ఏమంటావు? రేపు వద్దు కాదు, రేపు మళ్ళీ ముహూర్తం బాగుంటుంది అనమాట. అంత సీరియస్ మ్యాటర్ సింపుల్ గా చెప్పేసావురా. కాదు తమ్ముడు, ఈరోజు ఆల్రెడీ హాఫ్ డే ఉంది, ఈరోజు హాఫ్ డే, రేపు ఫుల్ డే, మొన్న సరిపోతుంది 3 రోజులు. చేప తిను తమ్ముడు, అన్ని తిను, చికెన్ తిను, మటన్. మెయిన్ తెలుసా ఎయిడ్స్ రాదు దీంతో, పక్క రాదు తమ్ముడు. చిరండి నువ్వు వద్దులేనా స్వామి. నువ్వు చూడప్పుడు ఏమి తుక్కు ఎంత బాగుందా? నేను చంపేసి లేదు నువ్వు ఇంట్లో ఉండేది నేను గమ్మున సార్ డాక్టర్ కాల్ మీ సార్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్ లేదు ఇక్కడ. నీ పక్క చిన్న మాట ఇస్తాను. లోడ్ చెప్తా. నువ్వు వద్దులే, నువ్వు మా అమ్మకు ఒకనే వద్దాడా. మా అమ్మకు ఫోన్ చేసి చదువు మాట చెప్పేసి వస్తుంది. దాని మీద చిన్న ఫస్ట్ టైం లేవాడు. ఫస్ట్ టైం అయితే గాలి తీసేయాలి ఫస్ట్ దానికి. అంత ఎందుకు ఒకటిసారి వేసాను, అంతా ఒకటిసారి ఇక్కడ డోస్ ఎక్కువ చచ్చిపోతాడు. ఏం కాదు, అగ్రిమెంట్ రాసుకున్నాను. 2 ml ఇంకొంచెం ఇంకో పాయింట్ 2 ml సార్ ఇంకా 2.5 వేసి అనుకో, మళ్ళీ హెవీ లోడ్ వేసి చచ్చిపోతాడు. కొద్దిగా తీసి ఎందుకైనా మంచిది. ఏం కాదులేరా. మా అమ్మ
వెయ్యి. తమ్ముడు తమ్ముడు రా. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. To change your